గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. ఈరోజు మన ఈ వీడియోలో ఏపీఆర్జేసీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది, దాని గురించి డిస్కస్ చేసుకుందాం అండి. 2025 ఇయర్లో ఎవరైతే 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళందరూ కూడా ఏపీఆర్జేసీ రాసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. సో నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది, ఏపీఆర్జేసీ నోటిఫికేషను. తర్వాత వచ్చేసరికి ఏంటి అంటే, ఈ ఏపీఆర్జేసీకి అప్లికేషన్ పెట్టాలంటే ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి? ఏపీఆర్జేసీకి అప్లికేషన్ పెట్టాలంటే ఏజ్ లిమిట్ ఏం అవసరం లేదు. కాకపోతే లాస్ట్ ఇయర్ 10th కంప్లీట్ అయిన వాళ్ళు ఈ సంవత్సరం ఏపీఆర్జేసీ రాసే అవకాశం ఉండదన్నమాట. కానీ పాలిటెక్నిక్ అయితే రాసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ 10th కంప్లీట్ అయిపోయినా కానీ ఈ సంవత్సరము పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసుకొని మళ్ళీ పాలిటెక్నిక్ జాయిన్ అవ్వచ్చు. కానీ ఏపీఆర్జేసీకి మాత్రము లాస్ట్ ఇయర్ 10th కంప్లీట్ అయిపోయిన వాళ్ళు ఈ సంవత్సరం ఏపీఆర్జేసీ రాయటానికి ఉండదు. ఫ్రెష్గా ఎవరైతే ఈ సంవత్సరం ఎగ్జామ్ రాయటానికి అటెండ్ అవ్వబోతున్నారో వాళ్ళు మాత్రమే ఏపీఆర్జేసీ రాయటానికి అవకాశం ఉంది. సో ఏపీఆర్జేసీ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్, అంటే జూనియర్ కాలేజెస్ విత్ హాస్టల్స్ అన్నమాట. సో అన్ని గ్రూప్స్ ఉంటాయి. మన స్టేట్లో వచ్చేసరికి 10 కాలేజెస్ ఉన్నాయి. సో ఆ లిస్ట్ అంతా కూడా ఆల్రెడీ వీడియో చేసి పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే ఫ్రెష్గా నోటిఫికేషన్ అయితే ఏపీఆర్జేసీ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. అప్లికేషన్ పెట్టుకోవడానికి లాస్ట్ డేటు March 31, 2025. ఓకే, అంటే ఈ నెలాఖరు వరకు లాస్ట్ 31 వరకు ఉంటుంది. 10th వాళ్ళ ఎగ్జామ్ కూడా లాస్ట్ ఎగ్జామ్ ఎప్పుడు అంటే March 31. కాబట్టి 10th వాళ్ళకి ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి ముందుగానే మీరు ఏపీఆర్జేసీకి అప్లికేషన్ పెట్టుకోండి. ఎవరైతే ఏపీఆర్జేసీ రాయాలనుకుంటున్నారో వాళ్ళు మీకు వన్స్ ఎగ్జామ్స్ కనుక స్టార్ట్ అయిపోయి అంటే 17 నుంచి ఎగ్జామ్స్ కదా, సో బిఫోర్ 16 మీరు అప్లికేషన్ పెట్టుకోవడం బెటర్ అన్నమాట. ఒకసారి ఎగ్జామ్స్ కనుక స్టార్ట్ అయ్యాయి అనుకోండి, మీరు అప్లికేషన్ పెట్టుకోవడం అనేది చాలా కష్టమైన పని. కాబట్టి ఎవరైతే ఏపీఆర్జేసీ రాయాలనుకుంటున్నారో వాళ్ళు డేట్ అయితే March 31 వరకు ఉంది. నా సజెషన్ ఏంటి అంటే బిఫోర్ 17 అంటే 15 లోపే మీరు అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోండి. ఓకే, సో ఏపీఆర్జేసీకి అయితే ఏజ్ లిమిట్ ఏమీ లేదు. ఈ సంవత్సరం 10th చదువుతున్న ప్రతి ఒక్కళ్ళు ఏపీఆర్జేసీ రాసుకోవచ్చు. ఏజ్ లిమిట్ లేదు, గుర్తుంచుకోండి. కొంతమంది నన్ను అడిగారు ఫోన్ చేసి, వాళ్ళకే క్లారిఫికేషన్ ఇస్తున్నాను అనమాట. ఇంకొకటి లాస్ట్ డేట్ మనకు క్లారిఫై వచ్చింది. మరి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అంటే April 25. ఏపీఆర్జేసీ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? April 25న ఎగ్జామ్ ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో తర్వాత ఇప్పుడు మనకు లాస్ట్ డేటు తెలిసిపోయింది, ఎగ్జామ్ డేటు తెలిసిపోయింది. ఇంకా తెలియాల్సింది ఏంటి అంటే అప్లికేషన్ ప్రాసెస్ ఎలా. మీరేం చేయాలంటే ఒక ఫోటో ఒకటి, ఆధార్ కార్డు ఒకటి, 10th క్లాస్ హాల్ టికెట్ ఒకటి, ఇవి తీసుకొని మీరు ఇంటర్నెట్కి వెళ్తే మీకేంటి అంటే వాళ్ళు అప్లై చేస్తారు. ఒకవేళ ఇంటర్నెట్ వాళ్ళకి తెలియకపోయినా లేదా మీరు ఫోన్లో అప్లై చేసుకోవాలన్నా ఈ వీడియో కింద ఏంటి అంటే లింక్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఉంటుంది లింక్. ఆ లింక్ మీద క్లిక్ ఇవ్వండి, మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఆన్లైన్లో అప్లికేషన్ కూడా పెట్టుకోవచ్చు. ఒక నెట్కి వెళ్తే నెట్ సెంటర్ ఒకటి తెలియదు అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ఈ వీడియో చూపించి ఆ లింక్ మీద క్లిక్ ఇవ్వమనండి, లేదంటే ఆ లింక్ వాడికి షేర్ చేసేయండి, సరిపోతుంది అనమాట. మీకు అప్లికేషన్ పెడతారు. ఓకేనా? తర్వాత ఇప్పుడు లాస్ట్ డేట్ వచ్చేసరికి March 31, కానీ March 15 లోపు అప్లికేషన్ పెట్టుకోండి. తర్వాత ఎగ్జామ్ ఫీజు ముందైతే పే చేయాల్సి ఉంటుంది. ఓకే, అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వాలి అంటే ఎగ్జామ్ ఫీజు పే చేయాలి. ఎగ్జామ్ ఫీజు ఎంత అంటే 300. ఓకే, ఇది గవర్నమెంట్కి మీరు పే చేయాల్సిన ఫీజు. ఆన్లైన్లోనే పే చేయాలి. మీరు నెట్ సెంటర్ రోడ్ దగ్గరికి వెళ్తే వాడే పే చేసేస్తాడు. అలాగే అప్లికేషన్ పెట్టినందుకు ఒక 100 రూపీస్ కానీ లేదా 150 రూపీస్ కానీ తీసుకుంటాడు టోటల్గా. సో ఇది ఒక 150, అది ఒక 300, 450 వరకు అప్లికేషన్ ఫీజు ఉంటుందన్నమాట ఏపీఆర్జేసీకి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఇంకా ఏపీఆర్జేసీకి సంబంధించిన అన్ని డౌట్స్ ఇంకా వీడియోలు ఉన్నాయి మన ఛానల్లో. మీకు ఏదైనా డౌట్లు ఉంటే కనుక కామెంట్ చేయండి, కంపల్సరీగా రిప్లై ఇస్తాను. ఏపీఆర్జేసీ నోటిఫికేషన్ 2025 నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. లాస్ట్ డేటు March 31. అప్లికేషన్లు పెట్టుకోండి. ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి April 25 ఉంటుంది. ఓకే, సో అలాగే ఎవరికైతే ఏపీఆర్జేసీకి సంబంధించి కోచింగ్ కావాలో వాళ్ళు దయచేసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. సో మనం ఏంటి అంటే ఆన్లైన్, ఆఫ్లైన్ కోచింగ్ ఇస్తున్నాము ఏపీఆర్జేసీ అలాగే పాలిటెక్నిక్కి. సో మీరు కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి.
మీరు అమౌంట్ ఫోన్పే ద్వారా పంపిస్తే కనుక మేము మెటీరియల్ మీకు పోస్ట్ ద్వారా పంపిస్తాము. ఆన్లైన్ కోర్స్ కావాలనుకున్న వాళ్ళకి మెటీరియల్ పోస్ట్ ద్వారా పంపించి క్లాసెస్ వచ్చేసరికి వీడియోస్ చేసి ఆ వీడియో లింకు మీకు వాట్సాప్లో ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఆ లింక్ మీద మీరు డబుల్ క్లిక్ ఇచ్చేస్తే మీకు వీడియో ఓపెన్ అయిపోయి క్లాస్ వినటం జరుగుతుంది అన్నమాట. ఓకేనా? అలా కాకుండా ప్రకాశం డిస్టిక్ లేదా ఒంగోలు చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీకు ఆఫ్లైన్ కోచింగ్ కావాలి అంటే కొంచెం కాల్ చేయండి. అలాగే మన కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వండి. మన కోచింగ్ సెంటర్ ఒంగోలు రిమ్స్ హాస్పిటల్కి ఆపోజిట్లో ఉంటుందన్నమాట, డీమార్ట్ దగ్గర. అలాగే ఇంకేమైనా డౌట్లు ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకేమైనా డౌట్లు ఉంటే కాల్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.